6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనము. ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. రచయిత శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు. మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశ పూర్తి విషయములు: వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, గేయం, సారాంశం, ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, ప్రాజెక్టు పని, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. పిల్లలు, మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశ పూర్తి విషయములు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ భాగంలో చెప్పుకోబోయే అంశాలు చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, గేయం, సారాంశం. అభ్యసన ఫలితాలు: చూసిన చిత్రంలో విషయాలు గుర్తిస్తారు, ఆంగ్లేయుల పాలనలో అనుభవించిన కష్టాలు చెప్పగలుగుతారు, శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గురించి వివరిస్తారు, గాంధీ టోపీ పెట్టుకుని బడికి రావద్దు అనడానికి కారణం చర్చిస్తారు, ఆంగ్లేయుల పాలనలో ప్రజల జీవనం ఎలా ఉండేదో వ్రాస్తారు, తెల్లవారి పాలనలో తిండి దొరకపోవడానికి కారణం తెలుసుకుంటారు, ఆంగ్లేయులు మన సంపదను ఎలా దోచుకున్నారో చెప్పగలుగుతారు, 144 సెక్షన్ ఎలా ఉండేదో ఊహించగలుగుతారు. పిల్లలు, వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఇచ్చిన ఈ చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి. ఈ చిత్రంలో ఆంగ్లేయులతో భారతీయులు పోరాడుతున్నారు. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో బాధలను అనుభవించారు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కొరకు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక, మానసిక బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందడం కోసం ఆనాడు ఎంతో మంది స్వయంగా నాయకత్వం వహించి ప్రజలు పడిన కష్టాలను తీర్చుటకు, ఆంగ్లేయుల నుండి మన దేశ విముక్తి కోసం పోరాడిన నాయకులు మన దేశం నలుమూలల నుండి ఉద్యమించి ఆంగ్లేయుల ప్రభుత్వం నుండి విముక్తి కలిగించి భారతీయులు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన తల్లులు, జైలు జీవితం అనుభవించిన వారు ఎందరో ఉన్నారు. అటువంటి వీరులను మనం స్మరించుకోవాలి. అందుకే ఆనాటి పరిస్థితులు విద్యార్థులకు తెలియజేయుటకు మనకు ఒక చక్కటి గేయ పాఠాన్ని అందించారు. దాని గురించి తెలుసుకుందాం. మరి ఉద్దేశం చూడండి. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక, మానసిక బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పిల్లలు, కవి పరిచయం చూడండి. మా కొద్దీ తెల్లదొరతనము రచయిత శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన 14/7/1893లో జన్మించారు. 18/12/1952లో మరణించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలండోయి మేముండలేమండోయి బాబు, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి
జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు శ్రీ గరిమెల్ల. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న చూడండి. మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశం రచించిన కవి పేరు గుర్తించండి. ఆ శ్రీ గరిమెల్ల సత్యనారాయణ, ఆ వెంకటేశాచార్యులు, ఈ నరసమ్మ, ఈ మహాత్మా గాంధీ. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ శ్రీ గరిమెల్ల సత్యనారాయణ. రెండవ ప్రశ్న. శ్రీ గరిమెల్ల సత్యనారాయణ గారు రచించిన రచనలు గుర్తించండి. ఆ హరిజనుల పాటలు, ఆ ఖండకావ్యాలు, ఈ భక్తి గీతాలు, ఈ పైవన్నీ. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పైవన్నీ. మూడవ ప్రశ్న. శ్రీ గరిమెల్ల సత్యనారాయణ గారు ఎక్కడ జన్మించారు? ఆ విజయనగరం జిల్లా, ఆ కృష్ణా జిల్లా, ఈ శ్రీకాకుళం జిల్లా, ఈ గుంటూరు జిల్లా. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ శ్రీకాకుళం జిల్లా. నాలుగవ ప్రశ్న. జాతీయ కవి అని ఎవరిని అన్నారు? ఆ నారాయణ గురు, ఆ శ్రీ గరిమెల్ల సత్యనారాయణ, ఈ మహాత్మా గాంధీ, ఈ రంగబాబు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ శ్రీ గరిమెల్ల సత్యనారాయణ. పిల్లలు, మా కొద్దీ తెల్లదొరతనము గేయం గురించి తెలుసుకుందామా? మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముళ్ళులు దోచినాడు, ఆలి మెల్లో పుస్తలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి తెరిచేశాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవామంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాతగారి ముళ్ళే దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు ఈ దేశమున, పోరాటమాడతాడు పైన, మోమాటము పడడు సొంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. శ్రీ జోషిల వారు అందించిన ఈ దృశ్యరూపక గేయాన్ని చూడండి.
కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. పన్నెండు దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమి లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొడ్డి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి అయ్యో కుక్కలతో పోరాడి కూడు దినమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసి కొని కల్లు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళు పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా రావద్దు రావద్దంటాడు, రత్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. నలుబది నాలుగు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవామంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడీ దేశమునా,
పోరాట మాడుతాడు పైన అరెరరె మాట మూపడడు సొంతైనా వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్ల దొరతనము రేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము రేవా మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము రేవా మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనము రేవా మా కొద్ది తెల్ల దొరతనము. పిల్లలు, ఈ గేయాలకు సారాంశం చూడండి. ఓ దేవా, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికై అదును కోసం చూసే తెల్లవారి ప్రభుత్వం మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడల్లో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళొద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా అధికారం చెలాయించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. పిల్లలు, గేయ ముఖ్యాంశాలు తెలుసుకుందాం చూడండి. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోయారు. దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఆంగ్లేయులు స్వదేశీయులమైన మన మీద దాడి చేశారు. మాన ప్రాణాలను తీయడానికై అదును కోసం చూసే తెల్లవారి ప్రభుత్వం మాకు వద్దే వద్దు. పిల్లలు, ఇవి చేయండి అంశంలో ఇచ్చిన పదాలను ఉక్తలేఖనంగా రాయండి. పిల్లలు, ప్రాణం, హరించు, పట్టెడన్నం, మోటాముల్లే, పుస్తెలు, పాఠశాల, ద్రోహం, రాట్నం, దాటి, దేశం, పోరాటం, మోమాటం, సుంతైన. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, ఎవరి ప్రభుత్వంలో భారతీయులు బాధల్ని అనుభవించారు? ఆ అమెరికన్లా, ఆ ఆంగ్లేయులా, ఈ ఫ్రెంచి వారి, ఈ రష్యన్లా? చూడండి, సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు, ఆ ఆంగ్లేయులా. రెండవ ప్రశ్న చూడండి పిల్లలు, ప్రజలు ఉద్యమాలు ఎందుకు చేశారు? ఆ స్వేచ్ఛ కొరకు, ఆ స్వాతంత్ర్యం కొరకు, ఈ స్వరాజ్యం కొరకు, ఈ పైవన్నీ? సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు, ఈ పైవన్నీ. మూడో ప్రశ్న చూడండి, మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశం రచించిన కవి పేరు గుర్తించండి. ఆ శ్రీ గరిమెల సత్యనారాయణ, ఆ రంగబాబు, ఈ నరసమ్మ, ఈ పోతన. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ శ్రీ గరిమెల సత్యనారాయణ.
పిల్లలు 4వ ప్రశ్న చూడండి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆ 1892, ఆ 1894, ఈ 1893, ఈ 1895. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ 1893. 5వ ప్రశ్న రాట్నం ఎక్కడ పెట్టవద్దన్నారు? ఆ బడిలో, ఆ ఇంట్లో, ఈ గుడిలో, ఈ రోడ్డు పైన. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ బడిలో. 6వ ప్రశ్న ఎవరిని రాజద్రోహులుగా జమ కడుతున్నారు? ఆ అమెరికన్లను, ఆ ఫ్రెంచి వారిని, ఈ భారతీయులను, ఈ రష్యన్లను. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ భారతీయులను. 7వ ప్రశ్న ధన సంపద కోసం వేటిని అమ్ముతున్నారు? ఆ కళ్ళు, ఆ సారాయి, ఈ పై రెండు, ఈ ఏది కాదు. సరైన సమాధానం గుర్తించండి. ఈ పై రెండు. చక్కగా చెప్పారు పిల్లలు. 8వ ప్రశ్న ఆంగ్లేయులు ఎవరి డబ్బును దోచుకున్నారు? ఆ ఆంగ్లేయుల డబ్బు, ఆ ప్రభుత్వ డబ్బు, ఈ భారత ప్రజలు దాచుకున్న డబ్బు, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ భారత ప్రజలు దాచుకున్న డబ్బు. 9వ ప్రశ్న ఏ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దన్నారు? ఆ 144వ సెక్షన్, ఆ 143వ సెక్షన్, ఈ 164వ సెక్షన్, ఈ 145వ సెక్షన్. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ 144వ సెక్షన్. 10వ ప్రశ్న భారతీయులు ఎవరి ప్రభుత్వం మాకు వద్దు అంటున్నారు? ఆ నల్లవారి ప్రభుత్వం, ఆ ఫ్రెంచివారి ప్రభుత్వం, ఈ తెల్లవారి ప్రభుత్వం, ఈ ఎవరూ కాదు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ తెల్లవారి ప్రభుత్వం. పిల్లలు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు తెలియజేశారు. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి పాఠ్యాంశంపై ఒక నియోజనం ఇస్తాను. వాచకం ఆధారంగా సమాధానాలు రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. మొదటి ప్రశ్న చూడండి. మా కొద్దీ తెల్లదొరతనము పాఠం ఉద్దేశం రాయండి. 2వ ప్రశ్న శ్రీ గరిమెల సత్యనారాయణ కవి గురించి రాయండి. 3వ ప్రశ్న ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయుల బాధల్ని గురించి రాయండి. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈ పాఠంలో మిగిలిన అంశాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. 6వ తరగతి తెలుగు వాచకంలోని మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.